వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను సత్యం. ముందుగా హెడ్లైన్స్. మహబూబ్ నగర్ పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. వాణీదేవిని గెలిపించాలని కోరిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. సురభి వాణీదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. పట్టభద్రులకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పిలుపు. సూర్యాపేట జిల్లాలో న్యాయవాదుల నిరసన దీక్ష. సంఘీభావం తెలిపిన టీపీసీసీ రాష్ట్ర అధికారి ప్రతినిధి చెకిలం రాజేశ్వరరావు. ఆదిలాబాద్ జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకలు. ఐఎస్డీఎస్ ఆధ్వర్యంలో మహిళా అధికారులకు ఘన సన్మానం. నిజామాబాద్ జిల్లా వాడివేడిగా మండల సర్వసభ సమావేశం. అధికారుల తీరుపై ధ్వజమెత్తిన మార్కెట్ కమిటీ చైర్మన్. మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర అబ్కారీ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని టీఆర్ఎస్ అభ్యర్థి విద్యావేత్త వాణీదేవిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, డాక్టర్ శ్యాముల్, గోపాల్ యాదవ్, డాక్టర్ రామ్మోహన్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఈ 3 జిల్లాల నుంచి మన క్యాండిడేట్ నిలబెట్టారు. మన మహా మేధావులు ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భంగా మనం అందరికీ తెలుసు, ఖచ్చితంగా అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు కావాలంటే ఈరోజు మన అన్నయ్య శ్రీ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి మనము ఖచ్చితంగా ఆయన ఎప్పటికీ ఆయన పార్టీ కానీ వారు కానీ ఆశించిన విధంగా మనము ఫస్ట్ ఓట్తో మేడం చేసి, ఎందుకంటే ప్రధానమంత్రి పోషించిన 5 ఏళ్ళు చక్కగా పరిపాలన చేసిన విఘ్నేశ్వరరావు గారికి మాత్రమే మంచి విద్యావేత్త. వారు ఈ గవర్నమెంట్లో భాగస్వామ్యం చేసి ఇంకా అభివృద్ధి చేయడానికి మనం కారణమయ్యాము. ఈ మా మంత్రి గారు అడుగు జ్ఞానంలో మేము నడుస్తామని ఆశిస్తూ ఖచ్చితంగా ఈరోజు 78 కేసు ఈ మెయిన్ రోడ్ మీద కూడా, ఇప్పుడు జరిగే రోడ్డు మీద కూడా, రైతు బజార్ మీద కేసులు, ట్యాంక్ బండ్ మీద కేసులు, డబుల్ బెడ్రూమ్ మీద కేసులు. మామూలు కాదు, ఒక కేసుతోనే అందరు బంద్ చేస్తారు. ఈ కేసు అని ఆఫీసర్ కూడా కేసు అనగానే కేసు అయినా సరే మళ్ళీ కౌంట్ విత్డ్రాని అట్లా ఈ అభివృద్ధి అనేది చాలా ఇబ్బందుల మధ్యలో, ఎన్నో కష్టాల మధ్యలో నిధులు కూడా రావు. ప్రతిరోజు నేను వండుకునేది తోలిన తర్వాత మళ్ళీ మధ్యలో మేలుకు వస్తుంది. మధ్యలో మేలుకు వచ్చి అలసిపోతుంది. చెప్పుకుని కదా బాధ ఉంటుంది అన్నమాట. అన్నీ ఒక ఎత్తు ఉంటుంది. మళ్ళీ చిల్లరగాలు మల్లరగాలు ఉంటారు. అన్ని రకరకాల బ్లేమింగు, అన్సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు. ప్రతి ఊర్లో ఉంటారు అన్నమాట అన్సోషల్ ఎలిమెంట్స్. వాళ్ళంతా ఎట్లా మచ్చ చేయాలి, ఏం మనిషిలాగా ప్రజలకు పని మనిషిలాగా పనిచేసే. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సురభి వాణీదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. బిఎన్ రెడ్డి సాగర్ కాంప్లెక్స్ లో నరసింగారావు ఆధ్వర్యంలో వాణీదేవి గెలుపును ఆకాంక్షిస్తూ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ అమరావతి లక్ష్మీనారాయణ, అటవీశాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాణీదేవి గారు ఒక ఉన్నత విద్యావంతురాలు. ఆమె ఫైన్ ఆర్ట్స్లో దాదాపు ప్రొఫెసర్గా జేఎన్టీలో చాలా సంవత్సరాలుగా పనిచేసింది. అతి సాధారణమైన జీవితం గడుపుతుంది. వాళ్ళ నాయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆమె ఉద్యోగం చేస్తుండే. ప్రధానమంత్రి హోదా అంటే దేశ ప్రధానిగా ఉన్నప్పుడు జనరల్గా ఎవరు కూడా పిల్లలు ఉద్యోగాలు చేయరు, వ్యాపారంలో లేకపోతే ఇంకే వేరే రంగాల్లో స్థిరపడుతూ ఉంటారు. కానీ ఈమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రొఫెసర్గా పనిచేస్తుండే. అందరికి కూడా సోదరిమణులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పుడే పెద్దలు మన నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడారు. మనం 14వ తారీఖున జరగబోయేటువంటి శాసనమండలి ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించడానికి వాణీదేవి గారిని
మరి ముఖ్యంగా గడిచిన వారం రోజుల నుంచి మరి రోజుకు 4-5 సమావేశాలు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పెడతా ఉన్నాం. మరి ఈ సమావేశంలో ఎక్కడ చూసినా ఇప్పటి వరకు మన నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎవరు అంటే సభలో ఉన్నటువంటి వాళ్ళు 4-5 తెలియదని చెప్తున్నారు. మరి ముఖ్యంగా మన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ ఒక మంచి పేరు తీసుకొచ్చిన ఒక దివంగత నేత, దేశానికి వన్నె తెచ్చే విధంగా పాలించిన మన ప్రియతమ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి కూతురు, ఎక్కడో కాదు మన తెలంగాణలో ఉన్న కరీంనగర్ జిల్లాలో వంగర గ్రామానికి చెందిన పివి గారి కుమార్తెనే వాణిదేవి గారు. వాణిదేవి గారు మీకు అందరికీ తెలుసు. ఆయన పివి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా ఆమె ఏం కూడా ఆశించకుండా జేఎన్టీలో ఒక ప్రొఫెసర్గా తన వృత్తిని చేసుకుంటూ ఎంతోమంది స్టూడెంట్స్ను మట్టిలో పివి నరసింహారావు గారి కూతురు వాణిదేవి గారిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత వారి గెలుపు కోసం మరి బిఎన్ రెడ్డి నగర్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఇంతకుముందే మనందరికీ కూడా సందేశాన్ని ఇచ్చిపోయినటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దలు కేఆర్ గారు ఒక క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ యొక్క క్యాండిడేట్కు మన వాణిదేవి గారు ఒక ప్రొఫెసరు, ఆమె ఎంతో మందిని కూడా స్టూడెంట్స్ను ఇలా మంచి ఉద్యోగాలలో ఆమె యొక్క విధిలో జరగడం జరిగింది. అలాగే ఆ క్యాండిడేట్ అనౌన్స్మెంట్ చేయగానే బీజేపీ ఒక 3rd ప్లేస్ పోయిందని కూడా వారు ఊహించడం జరుగుతుంది. అలాగే మనము ఇవాళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు 7 సంవత్సరాలు అవుతా ఉంది. 7 సంవత్సరాల కాలంలో చాలామంది ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు నాడు నేడు అనే దాని మీద క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు హైదరాబాద్లో మంచినీళ్ళు అంటే తాగడానికి ట్యాప్. ఇక సూర్యాపేట జిల్లాలో హైకోర్టు న్యాయవాది వామనరావు దంపతుల హత్యకు నిరసనగా గత 3 రోజులుగా న్యాయవాదులు చేపట్టిన దీక్షకు టీపీసీసీ రాష్ట్ర అధికారి ప్రతినిధి చెక్కిలం రాజేశ్వరరావు మద్దతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించేయడానికి న్యాయవాదులు హత్యలే నిదర్శనమని చెప్పారు. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులకే రక్షణ లేకుండా పోయిందని, ఇక రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అడ్వకేట్ దంపతులను ఈ విధంగా నరికి చంపడం అనేది దేశంలో ఎక్కడ కూడా జరిగిన విషయంలో మనం చూడలే. అంటే ఈ రాష్ట్రంలో, నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు ఇక్కడ, కానీ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? మనం కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందుకేనా? రాజ్యాంగ వ్యవస్థలండి ఇవి. శాసన వ్యవస్థ అయితేంది, న్యాయ వ్యవస్థ అయితేంది, మూల స్తంభాలు లాంటి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం న్యాయవాదులు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు, న్యాయాన్యాయాలు తమ దగ్గరకు వచ్చిన కక్షిదారులకు న్యాయం జరగడం కోసం తమ వంతుగా కృషి చేస్తున్నటువంటి న్యాయవాదుల పైన ఈ విధంగా దాడి చేసి అమానుషంగా నరికి చంపడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. యొక్క హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హత్య జరిగిన తర్వాత చాలా బాధాకరం. ఇటువంటి సమాజంలో మనం బతుకుతున్నామా? ఇటుపోయిన నిఘా సంస్థలు, ఇటుపోయిన దర్యాప్తు సంస్థలు ఎందుకు సరి అయిన దర్యాప్తు చేయలేకపోతూ ఉన్నారు? హైకోర్టు ప్రశ్నించిందే ఈ రోజు దాకా సాక్షులను ఎందుకు, వాళ్ళ సాక్ష్యాలను ఎందుకు రికార్డు చేయలేదు అఫీషియల్గా అని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చిందంటే ఏ విధంగా ఉన్నాయి దర్యాప్తు సంస్థలు? ఈరోజు నేను ఒక్క డిపార్ట్మెంట్ మీద తప్పుపట్టడానికి రాలేదు, కానీ సాక్షాత్తు అడ్వకేట్ న్యాయవాది దంపతులు హత్య చేయబడ్డ కేసులో ఈ విధంగా జరుగుతాయి. ఇక సామాన్యుడికి ఏ విధంగా న్యాయం జరుగుతుందని చెప్పి అనుకోవాలి ప్రజలందరూ. నిజంగా ప్రభుత్వాలు ఈ యొక్క వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నాయి, నడిపిస్తున్నాయి, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా నడిపిస్తాయి అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అనేది చెప్పక తప్పదు. నేను పేరు తీసుకొని కానీ అక్కడ హత్య చేయించింది ఎవరు, ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీకి సంబంధించినోడు కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు?
అధికార పార్టీ తమ అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, మంత్రులు నెల రోజులు కనీసం నోరు విప్పలేదు. ఇదే న్యాయవాదుల సభలో, ఎన్నికల సభలో ఒక మంత్రి నోరు విప్పి మేము అరెస్ట్ చేసినామని చెప్పి, నెల రోజుల తర్వాత కార్యక్రమం చేస్తున్నామని చెప్పి ఏదో నామమాత్రం తూతూ మంత్రం కార్యక్రమం చేపట్టినారు తప్ప అసలైన వ్యక్తిని అరెస్ట్ చేయట్లేదు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ సమావేశం వేడిగా జరిగింది. ఈ సమావేశానికి సర్పంచులు, ఎంపీటీసీలు గైరు హాజరవ్వడంపై మార్కెట్ కమిటీ చైర్మన్ బందెల సంజీవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనేక శాఖలకు చెందిన అధికారులు పనులకు సంబంధించిన రికార్డులు సక్రమంగా ఉంచడం లేదని, చివరికి మండల సర్వసభ సమావేశానికి సర్పంచులు, ఎంపీటీసీలు గైరు హాజరు కావడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సమావేశంలో అధికారులకు రికార్డులు తప్పనిసరిగా తీసుకురావాలని పలుమార్లు చెప్పినప్పటికీ ఎందుకు వైఖరి మార్చుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడాలని, లేని యెడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంకొకసారి నీళ్ళు వచ్చేలో మళ్ళీ ఇప్పుడు తీసిన అక్కడికి మళ్ళీ వస్తుంది. చెప్పాలండి మాకు, ఎందుకంటే మనం మీ దగ్గర వచ్చారు కదా, తగ్గపోయారు సంతకం పెట్టి పంపించావు కదా. ఏదైనా కానండి మాకు ఇంటర్నెట్ చెయ్యాలండి. మీరు మాకు లేకుండా మీరు ఎట్లా చేస్తారండి? రెండో విడత ఇస్తున్నామని చెప్పి మీరు లిస్టు తీసుకొని వచ్చారు మా దగ్గరికి. అదే చాలా కాలం పర్లేదు కానీ మంచి సర్పంచ్ ఇంగ్లీష్ ఉండాలండి. నువ్వు చెప్తావు అంతే ఉండాలి కదా బాబు సార్, నువ్వు చెప్తున్నావు అదే కదా. ఎందుకు పోయి సార్ చెప్పిన ఇది రాదు మీటింగ్. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో జరిగిన బీజేపీ మండల కార్యవర్గ సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి గటికా క్రాంతికుమార్ పాల్గొన్నారు. బూత్ కమిటీ, మండల కమిటీ, మోర్చా కమిటీలు బలోపేతం చేయాలని, రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్రం చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సుభాష్, సూర్య, ఓబీసీ జిల్లా అధ్యక్షులు గోర్ల రాజు యాదవ్, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కట్టా భూమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కొన్ని సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సవతి తల్లి ప్రేమ పెట్టుకుంది. కొన్ని పథకాలు ఏదో డిక్లేర్ చేసి ఇప్పుడు ఉదాహరణ నేను చెప్తా, ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ బూత్ మండల సమావేశానికి నేను ముఖ్య అతిథిగా విచ్చేశాను. ఈ మండల కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రానున్నటువంటి 8-9 తారీఖుల లోపల మండలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలందరితో ఒక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించిన ఏర్పాట్లు అంటే అన్ని మోర్చాలకు సంబంధించి, బీజేపీకి సంబంధించి మండలంలో ఉన్నటువంటి 52 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి కమిటీలు నిర్వహణ పూర్తి చేసి వారందరితో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇదే కార్యక్రమంలో మేము కొన్ని తీర్మానాలు కూడా చేసుకోవడం జరిగింది. రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ వారిస్తున్నటువంటి పిలుపు మేరకు మండల కేంద్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాంతోపాటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పోరాటం చేయాలని, దానికి కార్యాచరణగా నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో ఎందరో వృద్ధులు పింఛన్ల కోసం అనేక పాట్లు పడుతున్నారు. తీవ్ర వృద్ధాప్యంలో ఉన్న పలువురు అధికారుల చుట్టూ తిరుగుతూ పింఛన్ను మంజూరు అయ్యేలా చూడమంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారుల కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా తమ గోడు పట్టించుకునేవారు కరువయ్యారు. తనకు 75 సంవత్సరాలు దాటిన పింఛన్ను అందడం లేదని ఓ వృద్ధుడు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని, తనకు ఎవరూ లేరని, తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందు 5 సంవత్సరాల నుంచి చూడంగా ఇస్తాం, నాకు ఇచ్చిర్రు. కానీ మా ఊళ్ళో ప్రాబ్లం వల్లనే కట్టలేకపోయినవి. ఇప్పుడు మేము ఉండం కాబట్టి, ఎందుకంటే ఆడవాళ్ళు 2 ఆడవాళ్ళే ఉండి ఏం చేయగలుగుతారు?
వీళ్ళతో ఏమైందన్నట్టు ఇప్పుడు మాకు పక్క పార్టీ నుంచి మాకు వ్యతిరేకంగా వస్తున్నారు అట్లా. అది మీరు కూడా మేము దాని నుంచి కూడా మాకు కూడా కొన్ని ఇస్తే మేము చేసినాం అన్నట్టు మంచిగా ఉంటుంది. అట్లా మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను. మాకు కానీ డబుల్ బెడ్రూమ్లు కావాలా మాకు. మేమే సర్పంచుని వస్తే మాకు బాగా బాధలు ఉన్నాయి. మేము మస్తు దీని మీద ఉన్నాము. చెయ్యాలి వాళ్ళు ముగ్గురు ఎక్కిందన్న కానీ అన్నిటి చేసారు. మా ఊరికి ఇదివరకు లేదు. మరి ఇప్పుడు మా పేరు మీద నన్ను వస్తే మీ పేరు ఉంటుంది మా పేరు ఉంటుంది చేసింది అన్నట్టు మాకు అదే జరిగింది. ఇంకా ఏం లేదు. ఇక సార్ నా కొడుకులు లేరు, ఇద్దరు విద్యలు, ఒక బిడ్డ చనిపోయింది, చిన్న బిడ్డ చనిపోయింది, చిన్న బిడ్డకి ఇద్దరు బిడ్డలు, చిన్న ఇద్దరు గింజెత్తున్నారు. ఇక తాండ్రి కూడా కట్టిన. జనగామ జిల్లా దేవూరుప్పల మండలంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ పట్టుబడింది. పలు గ్రామాల్లో ఎస్ఐ ఆదేశాల మేరకు పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ ట్రక్లో తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కొందరు వ్యక్తులు తొర్రూరు మండలం అమర్సింగ్ తండా నుండి యాదాద్రి జిల్లాకు తరలించి ఎక్కువ ధరకు బియ్యం అమ్మి లబ్ధి పొందుతున్నట్లు ఎస్ఐ కరుణాకర్ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈరోజు ఉదయం అందాజ 7 గంటల ప్రాంతంలో దేవరూపల పోలీస్ ఏఎస్ఐ గారు మా సిబ్బందిని బయట పెట్రోలింగ్ పంపివ్వగా వాళ్ళు దేవరూపల సీతారాంపురం ధర్మగడ్డ తండ కచ్చలవాడి తండ ఈ ఏరియాలలో పెట్రోలింగ్ చేస్తూ ఉంటే అందాజ 8:30 గంటల ప్రాంతంలో ఒక అశోక్ లైలాండ్ వెహికల్ లోడ్ తోటి టువర్డ్స్ జనగామ వైపు వెళ్తూ ఉంటుంటే ఆపి చెక్ చేసే ప్రయత్నం చేయగా వాళ్ళు పారిపోతుండగా వాళ్ళు పట్టుకొని ఎంక్వైరీ చేయగా దాంట్లో పీడీఎస్ రైస్ ఉన్నట్టుగా తేలింది. సో అవి ఎక్కడి నుంచి తెస్తున్నారు అనగా తొర్రూరు మండలంలోని అమర్సింగ్ తండా ఆ ఏరియాలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల నుండి ఇల్లు తిరిగి జమ చేసుకొని ఇవన్నీ కొనుక్కొని అక్కడ రావడం జరిగింది. ఇవి తీసుకొని వెళ్ళి వీళ్ళంతా కూడా యాదాద్రి భువనగిరి డిస్టిక్ చెందినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కువ రేటుకి అమ్మి లాభం వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళని కస్టడీకి తీసుకొని అలాగే సివిల్ సప్లై వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చేసి దాన్ని కేసు చేయడం జరిగింది. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సర్పంచ్ ఉప సర్పంచ్లను సస్పెండ్ చేయడం దారుణమని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం అన్నారు. మండల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్లో చేరలేదనే అక్కసుతో అవినీతిని ప్రశ్నించే అధికారులపై సస్పెన్షన్ ఓటు విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను టార్గెట్ చేయడం సరికాదని అన్నారు. ఉప సర్పంచ్లపైన సస్పెన్షన్ ఎత్తివేయకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని అన్నారు. చేతుల్లో వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళు ఏ పని చెప్పినా కూడా ఇలా సుంకె రవిశంకర్ గారు చేస్తున్నారు. ఇలా గతంలో బలహీన వర్గాలకు చెందినటువంటి తిప్పాయిపల్లె ఉప సర్పంచ్ అయినటువంటి బాలరాజు మీద గత సంవత్సరం వేటు వేసారు. కేవలం టీఆర్ఎస్ పార్టీలో చేరలేదని అక్కస్తోటి నిన్నటికి నిన్న నల్లగొండ ఉప సర్పంచ్ అయినటువంటి బాపురెడ్డి గారి మీద కూడా సస్పెన్షన్ వేయించారు. కేవలం వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో లేనందుకు వాళ్ళ సర్పంచులు చేస్తున్నటువంటి వాళ్ళు అక్రమాలు అన్యాయాలు ప్రశ్నించినందుకు వీళ్ళ మీద సస్పెన్షన్ వేసేసింది. రవిశంకర్ గారు ఖబర్దార్, ఇలా నిజంగా మీరు అధికారం శాశ్వతమని విర్రవీయకుండ్రి. గతంలో బొడిగ శోభ కూడా ఈ విధంగా విర్రవీగి ఎట్లయితే డిపాజిట్ రాకుండా ఈ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పినరో మీరు కూడా అదే పంతాలో పయనిస్తే డిపాజిట్ రాకుండా చేయడానికి చొప్పదండి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలా పార్టీలో చేరలేదనో లేదో మరొకటి హక్కస్తోటి ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఉప సర్పంచులు ఇటు బాపురెడ్డి గారి మీద కానీ అటు బాలరాజు మీద కానీ ఈ సస్పెన్షన్ వేయడం అనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే సస్పెన్షన్ ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వీరి తరపున సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇటీవలే మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ భానువురి మాసపత్రిక సంపాదకులు దేవరశెట్టి రవికుమార్ కుటుంబాన్ని టీఈఎంజేయు రాష్ట్ర అధ్యక్షులు ఏఏ ఇస్మాయిల్ పరామర్శించారు. మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో చేయూత అందించడంలో భాగంగా రవికుమార్ కుటుంబీకులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ఇస్మాయిల్ చెప్పారు. అదేవిధంగా ఈ నెల 7న జలవిహార్లో రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు ప్రతినిధుల మహాసభ నిర్వహిస్తున్నామని, జర్నలిస్టులు అందరూ తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరు కానున్నట్లు చెప్పారు.
బీహార్లో జరగబోతా ఉన్నది. ఈ రాష్ట్ర మహాసభ మా ప్రతినిధుల సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో నుంచి మొదలుకుంటే ఇవాటి దాకా తెలంగాణ జర్నలిస్టుల పక్షాన నిలబడి వాళ్ళ సమస్యలు పరిష్కరించడంతో పాటు రావాల్సినటువంటి హక్కులను సాధించడంతో పాటు సంక్షేమం కోసం తీవ్రంగా కృషి చేసినటువంటి ఇప్పటి మీడియా అకాడమీ చైర్మన్, అప్పటి ఉద్యమ నేత అల్లం నారాయణ గారి నేతృత్వంలో ఇప్పటివరకు జర్నలిస్టుల సమస్యలు అనేకం పరిష్కారం దిశగా ప్రయత్నాలు జరిగినాయి. దాంట్లో 1-2 సమస్యలు మిగిలి ఉన్నాయి. ఆ మిగిలి ఉన్నటువంటి ఇళ్ల స్థలాల సమస్య, అదేవిధంగా సంక్షేమానికి సంబంధించి మరింతగా నిధులు రాబట్టుకునేటువంటి అంశం, ఇక భవిష్యత్తులో జర్నలిస్టులకు ఇబ్బందులు లేకుండా ఉండేటటువంటి ఏ రకమైనటువంటి సౌకర్యాలు కావాలి, ఏ రకమైన సమస్యలు ఎట్లా పరిష్కరించుకోవాలనేటువంటి అంశాల మీద 7వ తారీఖున రాష్ట్ర ప్రతినిధుల మహాసభ ద్వారా సమస్యలు మాట్లాడుకోదలుచుకున్నాం. అయితే ఇప్పటి వరకు అనేక సమస్యలని పరిష్కరించుకొని ఉన్నటువంటి జర్నలిస్టులుగా ఇక ప్రధానమైనటువంటి సమస్యల పరిష్కారం దిశగా జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే చాలా సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా కేటీఆర్ గారి దృష్టికి మన సమస్యలు తీసుకుపోయి ఉన్న నేపథ్యం లోపల నిన్న అల్లం నారాయణ గారు, అదేవిధంగా మన జర్నలిస్ట్ మిత్రుడు ఆందోళన శాసనసభ్యుడు క్రాంతి కిరణ్ గారు ఇద్దరు కూడా చొరవ తీసుకొని కేటీఆర్ గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ గారు గతంలో మనకిచ్చినటువంటి హామీల్ని ఎక్కడెక్కడ అమలు జరగకుండా ఉన్నాయో పరిశీలించి వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించడంతో పాటు భవిష్యత్తులో కూడా ఎటువంటి సమస్య రాకుండా ఉండడం, ఇప్పటివరకు జరిగిన జాప్యాన్ని కూడా పూర్తిగా తుడిచిపెట్టేసి జర్నలిస్టుల సంక్షేమం కోసం ముందుకు పోతున్నటువంటి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పనితీరును మెచ్చుకుంటూ అల్లం నారాయణ గారు అందిస్తున్నటువంటి సహకారాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వం వైపు నుంచి మనకి ఏదైతే రావాల్సిన అవసరం ఉన్నదో వాటిని తప్పకుండా నెరవేరుస్తామని ఒక బలమైనటువంటి హామీ వచ్చి ఉన్న నేపథ్యం లోపల రేపు 7వ తారీఖున అనేక అంశాలని మాట్లాడుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని మనకు రావాల్సినటువంటి ఏవైతే రావాల్సినటువంటి హక్కులు ఉన్నాయో వాటిని సాధించుకోవడం కోసం 7వ తారీఖున జరగబోయేటటువంటి ప్రతినిధుల సభ ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అల్లం నారాయణ గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నాయకత్వాన్ని బలపరచడంతో పాటు మనందరం కూడా ఐక్యతను చాటడం కోసం మరింతగా నియోజకవర్గ స్థాయిలో గ్రామీణ ప్రాంత జర్నలిస్టులందరూ కూడా కలిసికట్టుగా నడిచేటటువంటి ప్రయత్నంలో భాగంగా మనందరం మరొక్కసారి మన ఐక్యతను చాటడం కోసం 7వ తారీఖున హైదరాబాద్ ప్రతినిధుల మహాసభకు తరలి రావాలని, పెద్ద సంఖ్యలో మీరు వస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మనందరి ఐక్యత వర్ధిల్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. తేదీన జలవిహార్లో రాష్ట్ర ప్రతినిధుల మహాసభతో పాటు ఇప్పటి వరకు మనతో ఉండి చాలామంది మిత్రులు కరోనా మహమ్మారి కాటుకు బలైనటువంటి మిత్రుల కుటుంబాన్ని ఆదుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ మీడియా అకాడమీ అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులందరికీ కూడా చెక్కుల ద్వారా పంపిణీ, అదేవిధంగా వాళ్ళ పిల్లలకు విద్యకు సహకారం అందించేటటువంటి పథకాన్ని కూడా కేటీఆర్ గారి చేతుల మీదుగా అల్లం నారాయణ గారి నేతృత్వంలో ఆ కార్యక్రమం జరగబోతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మనతో పాటు ఉండి ఇప్పుడు మన మధ్య లేకుండా ఉన్నటువంటి జర్నలిస్టుల కుటుంబాలకు కూడా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఎప్పుడు నాయకత్వం అంతా కూడా అండగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని వెంట తీసుకొని అక్కడికి వచ్చి వాళ్ళకి అందేటటువంటి సహకారం అందించాలని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఒక ఆత్మీయ మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు, కరోనా కాలంలో మమ్మల్ని వదిలి వెళ్ళినటువంటి దేవరశెట్టి రవణ కుటుంబాన్ని కూడా ఇవాళ పరామర్శించడం జరిగింది. రవణ ఇక్కడ ఉన్నటువంటి అనేక చైతన్యవంతమైనటువంటి ఉద్యమాల్లో భాగస్వామి, అదేవిధంగా చైతన్యవంతమైనటువంటి అక్షరమతంది, చైతన్యవంతమైనటువంటి కళమతంది, అనేక ప్రజా ఉద్యమాలతో మమేకమైనటువంటి దేవరశెట్టి రవణ లేకపోవడం బాధాకరం. కానీ ఆయన కుటుంబానికి అండగా నిలవడం కోసం మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారితో ఇక్కడి నాయకత్వం మేమంతా కూడా మాట్లాడి ఎంతో కొంత మా శాయశక్తుల వాళ్ళకి సహకారం అందించాలనేటువంటి కృషి చేయడం జరిగింది. 7వ తారీఖున ఆ కుటుంబాన్ని స్వయంగా రమ్మని పిలవడం కోసం నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. ఆ కుటుంబానికి కూడా మేము అండగా నిలబడతామని వారి కుటుంబాన్ని, అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నటువంటి మిత్రుడు రమణ కూడా అనారోగ్యానికి గురి కావడం, ఈ అనారోగ్యానికి గురైన సందర్భం లోపల కనీసం ఆయన పని చేసుకోవడానికి కూడా చేతగానటువంటి పరిస్థితి రావడం. తర్వాత జర్నలిస్టులు కుటుంబాలు చాలా పేదరికంలో ఉంటాయి, చూసేవాళ్ళు చాలా గొప్పగా ఉంటారనుకుంటారు. కానీ ఒక కష్టం వచ్చినప్పుడు ఆ జర్నలిస్టు ఎన్ని ఇబ్బందులు పడతాడో చూసి ఉన్న వాళ్ళంగా, ఇక్కడి నుంచి ఎదిగి వచ్చిన వాళ్ళంగా ఇటువంటి మిత్రులకు అందరికీ కూడా సహకారం అందించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి పెద్దలు అల్లం నారాయణ గారి సహకారం తీసుకొని ఈ కుటుంబాలన్నింటినీ కూడా అండగా నిలబడాలనుకున్నాం. ఆ రకంగా ఒక్కొక్క ప్రయత్నం చేస్తూ పోతా ఉన్నాం. మిగతా జర్నలిస్టు మిత్రులు కూడా పూర్తి స్థాయి సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ సందర్భం లోపలనే కష్టాల్లో ఉన్నటువంటి జర్నలిస్టుల వెంట నడవడం,
నిజంగా కోల్పోయినటువంటి మిత్రుల కుటుంబాలకు అండగా నిలవడం, అదేవిధంగా భవిష్యత్తులో అనారోగ్యాల పాలు కాకుండా లేదంటే ప్రమాదాల బారిన పడకుండా మన మిత్రులు మనం కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నాల్లో భాగస్వాములు ఉండడం, అన్నిటికీ మించి జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోయేటటువంటి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన. ఇక మరోసారి హెడ్లైన్స్. మహబూబ్ నగర్ పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. వాణీదేవిని గెలిపించాలని కోరిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. సురభి వాణీదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. పట్టభద్రులకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పిలుపు. సూర్యాపేట జిల్లాలో న్యాయవాదుల నిరసన దీక్ష. సంఘీభావం తెలిపిన టీపీసీసీ రాష్ట్ర అధికారి ప్రతినిధి చెక్కిలం రాజేశ్వరరావు. ఆదిలాబాద్ జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకలు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మహిళా అధికారులకు ఘన సన్మానం. నిజామాబాద్ జిల్లా వాడివేడిగా మండల సర్వసభ సమావేశం. అధికారుల తీరుపై ధ్వజమెత్తిన మార్కెట్ కమిటీ చైర్మన్. ఇక ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.